స్నేహం అంటే మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళిద్దరిది చాలా గొప్ప స్నేహం. ప్రపంచంలో దుర్యోధనుడు కర్ణుడిని మించిన స్నేహితులు ఉండరు అని చాలా మంది విశ్లేషకులు పండితులు అయితే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ నేను కాదనట్లేదు, కానీ దుర్యోధనుడు కర్ణుడికి మధ్యలో ఉన్న స్నేహానికి దుర్యోధనికి స్వార్థమే, కర్ణుడికి కూడా స్వార్థమే ఉంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ స్వార్థపూరితంగా మాత్రమే ఒకరికి ఒకరు దగ్గరై ఒక స్నేహితులుగా మిగిలిపోయారు. కానీ వీళ్ళిద్దరికంటే అతి గొప్ప స్నేహితులు ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ స్నేహం ఎవరిదంటే శ్రీకృష్ణ భగవానుడు మరియు కుచేలుని ఫ్రెండ్స్. శ్రీకృష్ణుడు కుచేలుడు వీరి యొక్క స్నేహంలో, వీళ్ళు బాల్యమిత్రులు, వీరి యొక్క స్నేహంలో ఎలాంటి స్వార్థము కూడా లేదు. అసలు స్నేహం అనే పదానికి సరికొత్త నిర్వచనం చెప్పిన మహావీరుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన యొక్క మిత్రుడు కుచేలుడు. మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నిజమైన స్నేహం దుర్యోధనుడు కర్ణునిది కాదు, నిజమైన స్నేహం శ్రీకృష్ణుడు మరియు కుచేలునిది.